చెవిలో బొద్దింకుందా? మందు పోసిన వెంటనే బయటకు వచ్చిన భయానక దృశ్యం. అసలు ఏం జరిగింది? ఆ షాకింగ్ వీడియో ఏంటిది? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో, అది ఏ దేశం, మన దేశం లేకపోతే ఇతర దేశాల్లో తెలియదు, కానీ ఇది ట్విట్టర్ ఎక్స్లో చాలా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అసలు ఆ వీడియో చూస్తే మనకే ఒళ్ళు ఒక్కసారిగా జలధరిస్తుంది. చెవిలో జలజల పెట్టకైతే మానదు. ఆ వృద్ధునికి అతని చెవిలో ఏదో నొప్పి, చెవుపోట్లు లేవడం, విపరీతంగా నొప్పి ఉండేసరికి తట్టుకోలేకపోయాడు. సమీపంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ డాక్టర్కి డౌట్ వచ్చి ఏదో లైట్ వెయిట్ గట్రా చూసేసరికి ఏదో కదులుతున్నట్టుగా అనిపించేసరికి ఆ డాక్టర్ ఏం చేసిందంటే ఆ చెవిలో ఒక మందు పోసిండు. ఆ మందు పోసిన వెంటనే చెవులో నుండి బొద్దింక రావడం చాలా చాలా ఆశ్చర్యం. అది ఎలా వస్తుందో ఒకసారి మీరు కూడా చూడండి. చెవిలో ఏదో చిన్న చిన్న పురుగులు, పెండ పురుగులు గయ్యో వెళ్తాయి, కానీ చెవిలో బొద్దింకలు కూడా వెళ్ళి ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి అంటే అబ్బో, ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించాల్సిందే. ఇప్పుడు చూడండి, మనం ఈ ఒక సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి ఎక్కడ ఏ మూలన జరుగుతున్నా కూడా మనకి ఇలాగే తెలిసిపోతున్నాయి ఆ క్షణాల్లోనే. అసలు చూడండి, ఒక్కొక్క విచిత్రమైన సంఘటనలు ఎలా దొరుకుతున్నాయి అంటే అసలు షాకింగ్ అనిపిస్తుంది. ఒక్కొక్క వీడియో చూస్తుంటే, ఒక్కొక్క వీడియో గురించి తెలుసుకుంటుంటే చెవులో బొద్దింకి వెళ్ళడం ఏందండి అసలు ఒక షాకింగ్. అసలు పాపం ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో, చేసిండో, చెవు నొప్పి లేచి, కానీ మనకు చిన్నపాటి ఏదైనా తగ్గుతూనే చెవు పోట్లు లేచి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో అంత పెద్ద బొద్దింక చెవులోకి వెళ్ళి ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టిందో ఏమో. కానీ ఇప్పుడు బొద్దింకలు చెవులలో కూడా వెళ్తున్నాయి అని ఇప్పుడు బొద్దింకలు కనబడితే మనం భయపడతాం, ఏడ చెవులలో పడతాయో అనేసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నేర్చుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాతకి మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా మన చెవులకు పోగలుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఇదండి వీడియో. సో దీని మీద మీకు ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే, ఏమన్నా కామెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే, మరి బాయ్.